చెప్పండి ఇక్కడ ఏం లేదమ్మా యేసు ప్రభు పాటలు సరిగా రావు కాబట్టి ఒకటి రెండు మాటలే నాకు అర్థమైంది. భారత్ బాయిరి బంజారి బాయి రే బాయి కాము కరో యేసు సారు సారు అచ్చో 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 దేవ్ 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 భారత్ బాయిరి బంజారి బాయి రే బాయి కాము కరో యేసు సారు సారు అచ్చో 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 దేవ్ అంటే నేను ఎట్లా పాడినా దీని తెలుగులో ఏమంటారు? మంచిది. అచ్చో అచ్చో దేవు మంచి దేవుడు. యేసు ప్రభు మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు. అయితే ఇది చాలామంది మతం అనుకుంటున్నారు. మతం కాదు ఇది. మా మతంలో కలుపుకున్నారు, ఈ మతంలో కలుపుకున్నారు అని చెప్పని అనుకుంటున్నారు. ఇది మతం కాదు, మార్గం. అంటే మార్గం అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఎవరు? ఆర్యతండ. ఈ ఆర్యతండ రావాలంటే చాలా రోడ్లు, చాలా మార్గాలు ఉన్నాయి. ఇక్కడికి రావాలంటే చాలా రోడ్లు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. కానీ పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒకటే మార్గం. ఈ లోకం శాశ్వతమైంది కాదు కదా. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోవచ్చింది. శాశ్వతమైంది మనకు పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలంటే పరలోక రాజ్యానికి మార్గము యేసు ప్రభు. అందుకని యేసు ప్రభుని నమ్ముకోవాలా. ఈ లోకములో ఈ లోక తదనంతరము మనము ఏదో ఒక రోజున ఈ లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఎవరు స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. ఇంతలో వచ్చి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటిది మన జీవితం. మన జీవితం ఏపాటిది? అందుకని దీనికోసం ఆస్తుల మధ్యలో గొడవలు, ఇళ్ల స్థలాలు, పొలాలు కలుపుకోవడం, ఒకరినొకరు దోసుకోవడం, ఒకరి సొమ్ము ఒకరు కలుపుకోవటం, ఒకరినొకరు మోసం చేసుకోవటం. అందుకని యేసుప్రభు ఏమంటాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి, తర్వాత మీకు కలిగిన దాంతో తృప్తిపడి ఉండండి. మనకు కలిగిన దాంట్లో అయితే ఈ లోకంలో మనం నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించితే ఈ లోక తదంతరము అందుకని ఈ సువార్త ప్రకటించడానికి మేము వచ్చినాం. గవర్నమెంట్ వాళ్ళు వీటికి లోన్లు కూడా ఇస్తున్నారు. కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. సరే, మరి మీ కుటుంబాలు బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయమంటారా? సరే, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకుంటే చాలు, అట్లా కళ్ళు మూసుకుంటే చాలు. ఏం కాదమ్మా, ప్రార్థన చేసినంత మాత్రం యేసు ప్రభు ఇంటికి రాష్ట్రం. సరే, ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన ఆయన, నీ అతి పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మీ బిడ్డలు మీ మాటలు విన్నారు నాయన. మీ వాక్య ప్రకారంగా ఇదిగో తండ్రి మీ సువార్త ప్రకటించాము, మీ మాటలు విన్నారు. ఈ గ్రామం రావాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, కానీ మీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే నాయన పరలోక రాజ్యానికి ఒకటే మార్గం. ఆ మార్గం మీరే అని అయ్యా మీ బిడ్డలకు తెలియజేశాం. ఇదిగో తండ్రి, మరి ఈ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పాడి పంటలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి వ్యవసాయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, మరి వర్షాలు లేక ఇదిగో తండ్రి మరి రైతులు ఎంతో బాధపడుతున్నారు అయ్యా. మరి దుక్కులు దున్నుకున్నారు అయ్యా, వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో తండ్రి, మరి ఈ బిడ్డల కోసం ఆయన వర్షాన్ని కురిపించమని అడుగుతున్నాం అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. వారి కుటుంబాలని, వారి భర్తలని, వారి భార్యలని అయ్యా, వారి పిల్లలని అయ్యా, వారి పశువులని, వారి పాడి పంటల్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి అయ్యా. వారికి ఎలాంటి రోగములు రాకుండా, జబ్బులు రాకుండా మీరే కాపాడమని అడుగుతున్నాం తండ్రి అయ్యా. ఎవరికైనా మరి అనారోగ్యంతో బాధపడుతుంటే, రోగములతో బాధపడుతుంటే ఆయన
నాయన జబ్బులతో బాధపడుతుంటే వారిని మీరు స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వారు సంతోషముగా ఉండినట్లుగా ఆనందముగా ఉండినట్లుగా మీరు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఏ కుటుంబంలో కూడా నాయన తండ్రి మరి సంతోషం లేక సమాధానం లేక ఉన్నారేమో వారికి సంతోషమును సమాధానమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మరి ఈ కుటుంబాల కోసము ప్రార్థన చేసినాను. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయించండి. వారి పాడి పంటల్లోనూ వారి వ్యవసాయంలోను వారి బేరముల్లోనూ వారి వ్యాపారాల్లోనూ నాయన మీరు తోడుగా ఉండి నడిపించి సహాయించండి. వారి పిల్లలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఆయన వారి పాడి పంటలను మీరు ఆశీర్వదించండి. పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెళ్ళిన దెబ్బ తగలకుండా చీకట్లో సంచరిస్తున్న ఏ తెగులు ఈ కుటుంబాల మీద పనిచేయకుండా మీరే కాశీ కాపాడి నడిపించి సహాయించమని వారికి మంచి ఆయురారోగ్యం ప్రసాదించండి. సుఖ సంతోషాలు ప్రసాదించండి. ధనధాన్యాలతో పిల్లా పాపలతో నాయన వారికి ఇచ్చినటువంటి ఆయుష్ ప్రకారంగా వారు మంచిగా జీవించినట్లుగా నాయన కృప చూపించమని దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మీ బిడ్డలు నాయన మీ వాక్యమును విని ఉన్నారు. ఇదిగో తండ్రి అయ్యా వారి హృదయాలు నాయన మీరు తెరవండి. వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. వారికి ఏ కష్టాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఏ శ్రమలు రాకుండా ఏ బాధలు రాకుండా వారిని కాపాడండి. అయ్యా ఇప్పుడు వారి కుటుంబాల్లో ఏమైనా కష్టాలు ఉంటే తీసివేయండి, బాధలుంటే తీసివేయండి. అయ్యా వారికి ఏది అవసరమో అది మీరు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. వారికి శాంతిని సమాధానమును దయచేయండి. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి పాడి పంటలను మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా వారి పిల్ల పాపలను వారి కుటుంబాన్ని అయ్యా వారి ఇంటిని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. వారి ఇంటి మీద నాయన ఏ రోగములు రాకుండా ఏ బాధలు రాకుండా ఏ కష్టాలు రాకుండా ఏ శ్రమలు రాకుండా మీరు కాపాడి నడిపించి సహాయం చేయండి. ఈ ఇంటి వారికి మీ రక్షణ వారికి దయచేయమని అడుగుతున్నాం. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లుగా ఈ ఇంటి వారికి కూడా నాయన మీ రక్షణ దయచేయమని మీ సేవకులముగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలముగా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారిని ఆశీర్వదించమని నాయన వారి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో పాపలతో నాయన ఇదిగో తండ్రి వారి ఆయుష్ ప్రకారంగా వారు నాయన జీవించినట్లుగా మీరు కృప చూపించమని వారి ఆత్మలను నాయన మీరు రక్షించమని రక్షణలోనికి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదమ్మా, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చర్చి ఉందా ఇక్కడ? చర్చి ఉందా? మీరు కడతారు అందరికి రాదా? ఎవరన్నా ఎవరో మేము కూడా చదువుకోలే. నమ్ముకోండి. సరే అయ్యో ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేస్తామన్నా మీకు నేను చేస్తాను. పరిశుద్ధుడా ప్రేమ కలపండి. అయ్యా ప్రభువుని నమ్ముకోండి, మీకు రక్షణ లభిస్తుంది. మంచి మార్గము సత్యము జీవమును అని యేసుక్రీస్తు ప్రభువే అని నేను తెలియజేస్తున్నాను. మీ మార్గంలో అయ్యా వారు ఆరాధించి మందిరం కూడా లేదని ఇష్టమైతే ఇక్కడ ఒక మందిరం కూడా కట్టించుకుని ప్రదర్శించమని సంఘమును ఏర్పాటు చేయమని అయ్యా ఈ కొద్ది సమయంలో మేము వారికి అర్థమయ్యే రీతిలో చెప్పక లేకపోయినప్పటికీ నా తండ్రి అయ్యా ప్రభు గొప్ప దేవుడు, ప్రభువు నమ్ముకోండి, మంచి మార్గం ఉంటుంది, సత్యం ఉంటుంది, జీవం ఉంటుంది, వెలుగు ఉంటుంది అని నేను తెలియజేసినాను. ఈ కొద్ది మాటలు వారి హృదయాల్లో చొచ్చుకొని పోయి వారు హృదయం మారు మనసు పొంది జీవించుటకు కృప దయచేయమని ఈ రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
తెలియదా? ఏంటో అబద్ధాలు ఆడుతూ ఉంటాము. తర్వాత ఇంకా విచారణ, దొంగతనములు, వ్యభిచారములు ఇవన్నీ కూడా పాపము. వీటి వల్ల వచ్చే జీవితం ఏంటంటే మరణం. ఆ మరణం ఏంటంటే ఆ శాశ్వత కాలమైన మరణంగా ఒక మరణం అనేది రెండు రాజ్యాలు. ఇక్కడ మన భూమి మీద ఉన్నాము, మనకి ఇంకా రెండు రాజ్యాలు ఉంటాయి, స్వర్గము ఒకటి నరకము. ఆ స్వర్గం అనేది ఎప్పుడు కూడా అక్కడ దేవుడు ఉంటారు, దేవుడితో మనం ఆనందించాలి. ఆ స్వర్గానికి వెళ్ళాలంటే మనం ఆ పాపాలు క్షమించబడాలి. అది నరకం అనేది భయంకరమైన అగ్నిగుండం, అంటే అక్కడ అగ్ని ఆడగా తిరగడం. మనం ఇంతకుముందు అందరూ ఇప్పుడు గ్యాస్లు వచ్చినాయి, ఇంతకుముందు అందరూ ఏం చేసేది కట్టెల పొయ్యి మీద వండేది, అవునా కాదు? కట్టెల పొయ్యి మీద వండినప్పుడు ఏమైంది, మనకి నిప్పుర వండుకుందనుకో అమ్మ ఉంటుందా, ఏమవుతుంది మండుతుంది, 2-3 రోజులు మంచి పప్పు వస్తుంది, అవునా కాదు? అంటే మనం ఆ నరకంలోకి వెళ్ళిపోతే అక్కడ మన కోట్ల సంవత్సరాలు మన ఆత్మ కాలిపోతూనే ఉంటుంది. అక్కడ కూడా నా బిడ్డలందరూ చనిపోయి అక్కడ నరకంలో కాలిపోతున్నారని వేసుకోవు. ఈ లోకానికి వచ్చి కాలక్షేత్రులు మేకులు కట్టబడి 39 కొరడాలు పడింది. ఆయన రక్తం కాల్చుతుంది. వాళ్ళు మీకు సినిమా చూసే ఉంటారు అందరూ, ఎంత ఘోరంగా చనిపోయింది, అవునా? ఆయన ఎందుకు చనిపోయిందంటే మన పాపాలు క్షమించడం కొరకు. ఆయన రక్తంలో మన పాపాలు క్షమించవచ్చు. దేశప్రభం అంటుందంటే నేనే సత్యం, అంటే నాకంటే ముందు ఏ దేవుడు లేదు, నా తర్వాత ఏ దేవుడు అనిపిస్తుంది, నేనే మార్గం. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిచ్చిండు. గొప్ప దేవుడు ఆయన, మనరా లేరని తెచ్చిండు బతికాడు. చర్చి ఉందా? చర్చి ఉందా? ఇక్కడ చర్చి ఉందా? చర్చి గుడి దేవాలయం ఉందా? యేసుప్రభు గుడి లేవా? యేసుప్రభు గుడి లేదా ఇక్కడ? గుడి ఒక సంవత్సరం చేశారు. ఏ ఊరమ్మా ఇది? హరియాత. సరేమ్మా, ఇది మతం కాదు, చెప్పిన మాట అన్నారు కదా, సత్య గారు చెప్పిన మాటలో ఇక్కడ ఈ లోకం శాశ్వతమైంది కాదు, అశాశ్వతం లోపల మనం ఉన్నాం. శాశ్వత లోకం మనం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలంటే పరలోక రాజ్యాన్ని మార్గము చేస్తున్నారు. గొప్ప దేవుడు మీది ఊరు కదమ్మా? ఊరికి మంచిదమ్మా. యేసుప్రభు పత్రిక కదమ్మా. యేసుప్రభు గొప్ప దేవుడు, యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు మంచి దేవుడు. ఆయన ఈ లోకంలో ప్రభుని యేసుక్రీస్తు మంచి దేవుడు, గొప్ప దేవుడు.